మోసాలకు సైబర్ లింకులు, ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ పేరిట వాట్సాప్లో లింకులు పంపుతూ దోపిడీ చేస్తున్నట. 4 నెలల్లోనే 1420 కోట్లు కాజేసినట ముఠాలు. చూసుకోండి ఒకసారి. ఏందట, 63 విడతల్లో ఒక డాక్టర్ దగ్గర 8.5 కోట్లు లేపేసిరట. హైదరాబాద్ వైద్యుడి దగ్గర నుంచి కాజేసిన సైబర్ మోసగాళ్ళు. ఒకరోజు 23,56,000, ఆ వెంటనే నెక్స్ట్ డే 3 లక్షలు, తర్వాతి రోజు 2 విడతలుగా 68 లక్షలు, ఆ మర్నాడు 17 లక్షలు, ఇలా 1 కాదు 2 కాదు ఏకంగా 63 విడతల్లో సైబర్ నేరగాళ్ల ముఠా హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఒక వైద్యుడి నుంచి భారీగా కొల్లగొట్టిందట. మే 21 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మొత్తంగా 8,60,38,022 రూపాయలు కాజేసిందట. చూడండి ఎట్లుందో. ఇగో ఏంటంటే వీళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు అనమాట. ఆన్లైన్లో ఈ షేర్స్ కొంటా ఉంటారు, కొని అమ్ముతూ ఉంటారు కదా. సో వాళ్ళని టార్గెట్ చేసుకున్నదట. సో జాగ్రత్త, ఎవరైనా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటే ఇలాంటి అనవసరమైన లింకుల మీద క్లిక్ చేయకండి. షేర్ ట్రేడింగ్ చేసేవారికి భారీగా లాభాలు ఇప్పిస్తామంటూ దోచుకుంటున్నారు. తమ వాట్సాప్ గ్రూప్లో చేరిన వారిని షేర్ మార్కెట్లో ప్రముఖ సంస్థలు త్వరలోనే ఐపీఓకు వెళ్తున్నాయని, వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే షేర్లు దక్కేలా చేస్తామంటూ ఊరిస్తాయి. గ్రూప్లోని మిగిలిన వారంతా ముఠా సభ్యులే కావడంతో వారంతా తమకు లాభాల పంట పండిందని పోస్టింగ్లతో హోరెత్తిస్తూ ఉంటారు. అవి చూసి నిజమైన నమ్మిన వారితో అసలు కంపెనీల యాప్ల రూపంలోని నకిలీ యాప్లను డౌన్లోడ్ చేయిస్తారట. చాలా జాగ్రత్తగా ఉండండి, మోసం ఇది, పెద్ద మోసం. ఐపీఓకు వెళ్తున్న సంస్థల పేరిట బ్యాంకు ఖాతాల వివరాలు పంపి వాటిలోకి నేరుగా డబ్బు జమ చేస్తే షేర్లు కొంటామని చెప్తారట. చాలామంది తొలుత కొంత మొత్తం పెట్టుబడితో షేర్లు కొనుగోలు చేస్తారు. పెట్టుబడి, కేటాయించిన షేర్లు, లాభాలు వంటి వివరాలన్నీ యాప్లో కనిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు ప్రాథమిక స్థాయిలో లాభాలు ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. కొంత మొత్తానికే భారీ లాభాలు కనిపించడంతో క్రమంగా కోట్లు పెట్టుబడి పెడతారట. అంటే వాడు ఫస్ట్ కొంత పెట్టగానే నీకు లాభం చూపిస్తాడు, నువ్వేం చేస్తావు, వచ్చా అని ఇంకా పెడతావు, ఉన్నదంతా ఎసుకపోతాడు. కొన్ని రోజులకు లాభాలు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తే పన్నులు చెల్లించాలంటూ మెలిక పెడతారట. అప్పటి వరకు పనిచేసిన కస్టమర్ కేర్ నెంబర్ మూగబోతుంది. వాట్సాప్ గ్రూపులోని సభ్యులెవరూ స్పందించరు. దీంతో బాధితులు చివరకు 1930 నెంబర్కి కంప్లైంట్ చేస్తారు. అంతా చైనీయులే చేస్తున్నారట. ఈ మోసాల వెనుక చైనా నేరస్తుల ముఠాలున్నాయని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దర్యాప్తులో వెల్లడైంది. థాయిలాండ్, కంబోడియా, మయన్మార్ తదితర సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారట. భారతీయ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్కడికి రప్పిస్తున్న ముఠాలు వారిని నిర్బంధించి ఈ తరహా నేరాలు చేయిస్తున్నాయట. ఆర్థిక మోసాల్లో 80% ఈ నకిలీ ట్రేడింగ్ సొమ్మే అట. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ చేయకుంటే రిస్క్లో పడ్డట్టే. అపరిచితుల మాటలు నమ్మి ఆన్లైన్లోనే షేర్ ట్రేడింగ్ చేయడం అంటే మోసపోయినట్టే. ఎవరో చెప్పిన దాన్ని నమ్మే కంటే మీరే రీసెర్చ్ చేయండి, లేదంటే రిస్క్లో పడ్డట్లే. షేర్ ట్రేడింగ్లో ఇంత లాభం ఇప్పిస్తామని చెప్పడం సెబీ నిబంధనల ప్రకారం నేరం. అలా చెప్పారు అంటే నకిలీల పని అని గుర్తించండి. 10 నుంచి 20 ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు మాత్రమే ఆన్లైన్లో ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి. గమనించండి దీన్ని. ఇగో హైదరాబాద్ కొండాపూర్లో నివసించే ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్కు ఫేస్బుక్లో ప్రముఖ సెక్యూరిటీ సంస్థ పేరిట ఒక ప్రకటన కనిపించిందట. దాని మీద క్లిక్ చేసిందట. క్లిక్ చేయగానే వాట్సాప్ గ్రూపు లింక్ వచ్చిందట. అందులో చేరిండట. సంస్థ సీఈఓ పేరిట ఒక వ్యక్తి వాట్సాప్ కాల్ మాట్లాడిండట. షేర్ మార్కెట్లో కొత్తగా లిస్ట్ కాబోతున్న కంపెనీల ఐపీఓల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఒక యాప్లో చేర్పించిండట. అనంతరం వారి బ్యాంకు ఖాతాల్లోకి పలు విడతలుగా 5 కోట్లు బదిలీ చేయించుకొని అవతలపడ్డాడు. చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో పరిస్థితి. ఇగో నేను ఇంతకుముందు చదివినా కదా, ఒక డాక్టర్ దగ్గర 63 కోట్లు లేపేసిరట. 63 విడతల్లో 8.5 కోట్లు లేపేసారు. తెలంగాణలో నమోదైన సైబర్ నేరాల చరిత్రలో ఇదే అతిపెద్ద ఆన్లైన్ మోసం అట. ఈ నెల 12వ తేదీన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు ప్రారంభించింది. ఎట్లా మోసపోయిండు? ఆ వైద్యుడు మే 21వ తేదీన తన ఫేస్బుక్ ఖాతాను బ్రౌజ్ చేస్తూ ఉండగా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల పేరిట ఒక ప్రకటన కనిపించిందట. దీంతో అందులో అడిగిన వివరాలు నింపి పంపిండట. వెంటనే ఆ కంపెనీల ప్రతినిధులుగా చెప్పుకుంటూ కొందరు వైద్యున్ని వాట్సాప్లో సంప్రదించిండట. ఆయన ఫోన్ నెంబర్ను 4 గ్రూపుల్లో చేర్చిరట. ఇన్వెస్టర్లకు లాభాలు ఇప్పించడం తమ సంస్థల ప్రత్యేకత అని చెప్పుకున్నారట. ప్రముఖ కంపెనీల తరపున తాము సబ్ బ్రోకర్లుగా వ్యవహరిస్తామన్నారు. ఆయా సంస్థలకు సంబంధించి ఎన్ఎస్ఈ, బిఎస్సి లాంటి
రెగ్యులేటరీ సంస్థల గుర్తింపు, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ల గురించి వైద్యుడు అడిగితే అలాంటివి రహస్య వివరాలు కావడంతో వెల్లడించే వీల్లేదు అన్నారట. ఈ క్రమంలో 4 సంస్థల పేరిట యాప్ లింకులను వైద్యుడికి పంపించిరట. వాటిలో సూచించిన బ్యాంకు ఖాతాలకు ఆయన డబ్బును బదిలీ చేసిండట. తొలుత లాభాలు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో వైద్యుడికి నమ్మకం ఏర్పడ్డది. ఏం చేస్తారు, పెట్టంగానే లాభం వచ్చింది, తీసుకోవడానికి అవకాశం కల్పించారు. మొన్న వచ్చినాయి కదా, ఈసారి కూడా వస్తాయని ఆయన ఏం చేసిండు, దీంతో పలుమార్లు డబ్బులు చెల్లిస్తూ పోయిండట. అలా మొత్తం 8.5 కోట్లు చెల్లించిన తర్వాత లాభాలు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా సైబర్ నేరగాళ్ల అసలు రంగు బయటపడ్డది. లాభాల్లో 20 నుంచి 30% చెల్లిస్తేనే ఉపసంహరించుకునే వీలుంటుందని మెలకబెట్టిరట. కస్టమర్ కేర్కు మాట్లాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో మోసపోయాను అని గ్రహించి కంప్లైంట్ చేసిండు సైబర్ సెక్యూరిటీకి. వీణవంకలో కూడా మ్యూల్ ఖాతా. కమిషన్కు ఆశపడి తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించే వారిని పోలీసులు మనీ మ్యూల్స్గా వ్యవహరిస్తారట. వైద్యుడి దగ్గర నుంచి కాజేసిన సొమ్మును నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. అంటే 63 విడతల్లో నగదు బదిలీ అయిన ఖాతాలను టీజీసీఎస్బీ పోలీసులు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఉన్నాయట అవి. ఒక ఖాతా కరీంనగర్ జిల్లా వీణవంక బ్యాంకులో ఉందట. విశాఖ, కడప, ముంబై, ఢిల్లీ, ఠానే, చెన్నై, లక్నో, ఝాన్సీ, ఇందౌర్, లుధియానాలతో పాటు హర్యానాలోని కొన్ని ప్రాంతాలు ఇలా దేశవ్యాప్తంగా ఖాతాలకు బదిలీ చేసుకున్నట్టు గుర్తించి దర్యాప్తును ముమ్మరం చేసిరట. మరి ఎంతవరకు రికవరీ అయింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ సైబర్ నేరాల్లో పోయిన అమౌంట్ రికవరీ చేయడం అన్నది రికవరీ పర్సెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాడు ఏదో కంటిలోంచి చేస్తూ ఉంటాడు. ఎట్లా మోసపోతున్నారు, మళ్ళీ అంత చదువుకున్న వాళ్ళే మోసపోయేది. అంతా 8 కోట్లు అంటే ఏంది, ఆయన పరిస్థితి ఏందో ఇవ్వాలి. ఏడున్నాడో డాక్టర్ సాబ్.